చూద్దాం. టెర్రర్ లింక్ కేసులో విజయనగరాన్ని ఎన్ఐఏ అధికారులు జల్లెడ పడుతున్నారు. ఉదయం నుండి వివిధ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. బాబామెట్ట, ఆజాద్ వీధి, రింగ్ రోడ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ఆపరేషన్ కొనసాగుతోంది. సిరాజ్ బాంబు బ్లాస్ట్ చేయడానికి ఎంచుకున్న ప్రాంతాల్లో సోదాలు చేశారు. బాబామెట్ట ప్రాంతంలో సిరాజ్ రూమ్ అద్దెకు తీసుకున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. సిరాజ్ తండ్రి రెహమాన్ను ఇవాళ కూడా ఎన్ఐఏ అధికారులు విచారించారు. ఇంట్లో సిరాజ్ ప్రవర్తనపై కూపి లాగినట్లుగా సమాచారం. హైదరాబాద్ వెళ్లక ముందు వెళ్లాక సిరాజ్ ప్రవర్తనలో మార్పులపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. టెర్రర్ లింక్ కేసులో విజయనగరాన్ని ఎన్ఐఏ అధికారులు జల్లెడ పడుతున్నారు. ఉదయం నుండి వివిధ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. బాబామెట్ట, ఆజాద్ వీధి, రింగ్ రోడ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ఆపరేషన్ కొనసాగుతోంది. సిరాజ్ బాంబు బ్లాస్ట్ చేయడానికి ఎంచుకున్న ప్రాంతాల్లో ఈ సోదాలు చేశారు. బాబామెట్ట ప్రాంతంలో సిరాజ్ రూమ్ అద్దెకు తీసుకున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. సిరాజ్ తండ్రి రెహమాన్ను ఇవాళ కూడా ఎన్ఐఏ అధికారులు విచారించారు. ఇంట్లో సిరాజ్ ప్రవర్తనపై కూపి లాగినట్లుగా సమాచారం. హైదరాబాద్ వెళ్లక ముందు వెళ్లాక సిరాజ్ ప్రవర్తనలో మార్పులపై ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, సిరాజ్ కు సంబంధించిన కేసులో ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి? సిరాజ్ యొక్క తండ్రిని కూడా విచారించినట్లుగా తెలుస్తోంది ఎన్ఐఏ అధికారులు. ఏదైనా విషయాలు బయటకు వచ్చాయా? రేఖ, సిరాజ్ వ్యవహారంలో ఇప్పటికీ ఎన్ఐఏ అధికారులు సుమారు 10 మంది విజయనగరం టౌన్ మొత్తం ఉదయం నుంచి కూడా జల్లెడ పడుతున్నట్లయితే సమాచారం అందుతోంది. ఏ ప్రాంతాల్లో అయితే ఉగ్రదాడికి సిరాజ్ ప్లాన్ చేశారు ఆ ప్రాంతాలన్నింటినీ కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగించినట్లయితే తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా 10 మంది అధికారులు కూడా వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ, ఎందుకంటే అటు రైల్వే స్టేషన్ సమీపం కావచ్చు, బాబామెట్ట కావచ్చు, అదేవిధంగా సిరాజ్ ఇల్లు ఉన్నటువంటి ఆజాద్ వీధి కావచ్చు, ఈ మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా తిరిగి కీలకమైనటువంటి సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా సిరాజ్ తండ్రిని, అదేవిధంగా బ్రదర్ని మరొకసారి విచారించినట్టు తెలుస్తోంది. వారి యొక్క ఆర్థిక వ్యవహారాలపైన పూర్తి స్థాయిలో ఎన్ఐఏ అయితే దృష్టి సారించినట్టు తెలుస్తుంది. మరోవైపు మనం చూసుకుంటే సిరాజ్ వాడినటువంటి జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో అకౌంట్లు కూడా పరిశీలించి ఎంతెంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎంత అమౌంట్ ఇంతవరకు వచ్చింది, ఇంతవరకు సిరాజ్ అకౌంట్ నుంచి ఎంత అమౌంట్ బయటికి వెళ్ళిందని దానిపై కూడా పూర్తి స్థాయిలో కూపీ లాగినట్లయితే మనకు తెలుస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లే సిరాజ్ తండ్రి కూడా పోలీసులు అంటే ఎన్ఐఏ అధికారులకు కొంత సమాచారం ఇస్తూ వాళ్ళకి సహకరిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే సిరాజ్ ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఎందుకంటే హైదరాబాద్ కోచింగ్కి వెళ్ళిన తర్వాత, అదేవిధంగా కోచింగ్ వచ్చిన తర్వాత సిరాజ్ ప్రవర్తన ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఇంటి దగ్గర ఉండేటప్పుడు సిరాజ్ కుటుంబ సభ్యులతో కావచ్చు, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వాళ్ళతో, వాళ్ళ ఫ్రెండ్స్ తో ఏ విధంగా ఉండేవాడు అనే దానిపై కూడా ఎన్ఐఏ అధికారులు కీలకంగా సమాచారం అయితే సేకరిస్తుంది. ఎందుకంటే సిరాజు మనకి తెలిసినటువంటి సమాచారం మేరకు సిరాజ్ పెద్దగా హైదరాబాద్ వెళ్ళి వచ్చిన తర్వాత పూర్తిగా పెద్దగా ఎవరితో మాట్లాడినటువంటి సందర్భాలు కూడా పెద్దగా లేవని తెలుస్తోంది. ఎవరితో కూడా పరిచయాలు పూర్తిగా తగ్గించాడు. కేవలం తాను ఒక్కడే ఇంట్లో ఉండేవాడు, ట్యాబ్ లేదంటే మొబైల్తో ఉండేవాడు. అదేవిధంగా వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా తాను సెపరేట్గా ఒక వాష్రూమ్ యూజ్ చేసేవాడు. ఎవరిని కూడా వాష్రూమ్లోకి రానిచ్చేవాడు కాదు అనేటువంటి సమాచారం కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రేఖ, మరో పక్క మనం చూస్తున్నట్లయితే ఏదైతే సిరాజ్ బాబామెట్ట ప్రాంతంలో రూమ్ తీసుకున్నా రూమ్ ఉన్నటువంటి ఏరియాలో కూడా ఎన్ఐఏ అధికారులు కీలకంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే అక్కడే బాంబు తయారీకి ప్లాన్ చేశాడు. మానవ బాంబుగా తయారవడానికి కూడా అక్కడి నుంచే సిరాజ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కాబట్టి ఎన్ఐఏ అధికారులు కీలకంగా బాబామెట్ట ప్రాంతంలో ఎక్కడ రూమ్ లో అదుకుండేవాడు, అదేవిధంగా పేలుడు పదార్థాలు ఎక్కడ దాచాడు, అదేవిధంగా ఏ విధంగా బాంబులు తయారు చేశాడు, ఎన్నింటి మీద కూడా పూర్తి స్థాయిలో సమాచారం అయితే ఎన్ఐఏ అధికారులు సేకరించినట్లు మనకు తెలుస్తాం. థ్యాంక్ యూ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక ఎన్ఐఏ అధికారులైతే టెర్రర్ లింక్ కేసులో జల్లెడ పడుతున్నారు. ఉదయం నుంచి కూడా వివిధ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. అటు బాబామెట్ట, ఆజాద్ వీధి, రింగ్ రోడ్, రైల్వే స్టేషన్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఎన్ఐఏ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది.